నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరులో ర్యాలీతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గల్లామాధవి అన్నారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే వచ్చే విపత్తులను ఎదుర్కోవడం కష్టమని చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జిల, ఇతర అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆమె పాల్గొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. స్వచ్ఛతమైన గాలి కోసం మొక్కలు నాటడంతో పాటు ప్లాస్టిక్ వినియోగంను చాలా వరకు తగ్గించి కాలుష్యాన్ని నివారించాలని ప్రముఖులు సూచించారు. స్వచ్ఛ గుంటూరు సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో చాలా మంచి అవగాహన, అదేవిధంగా స్ఫూర్తి నింపడమే దీంట్లో ఒక ముఖ్య లక్ష్యము. అయితే ఈ వారం తీసుకున్న థీమ్ వచ్చి క్లీన్ ఎయిర్ అని ఒక థీమ్ని తీసుకోవడం జరిగింది. అంటే మన పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలిని పీల్చడం అనే ఒక హక్కు, దానికోసం చేయాల్సిన పనులు, కార్యక్రమాల మీద ఒక అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో క్లీన్ ఎయిర్కి కావాల్సిన నాటడం కాబట్టి ఇక్కడ మన కలెక్టరేట్ దగ్గర అక్కడ మొక్కలు నాటి ఒక ఓతు తీసుకోవడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జనవరి 2025 నుంచి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో పాటు జరుపుకుంటున్నాము. ఇప్పుడే ప్రజల మధ్యలో ఎక్కువ అవగాహన వచ్చి ఉన్నాయి. రీసెంట్గా కూడా స్టేట్ లెవెల్ అవార్డ్స్ కూడా అందరికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఈ అక్టోబర్ నెల 3వ శనివారం ఈరోజు థీమ్ క్లీన్ ఎయిర్ అన్న థీమ్తో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వివిధ అన్ని మండల్స్లో, అన్ని మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో వివిధ కార్యక్రమం జరుపుకుంటున్నాం. గుంటూరులో క్లీన్ ఎనర్జీ, క్లీన్ అండ్ గ్రీన్ అనే భాగంగా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు గుంటూరులో ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, అట్లాగే మంచి వాతావరణంలో చెట్లు పెంచాలనే భాగంగా ఈ యొక్క 2 కిలోమీటర్స్ వాక్, అట్లాగే చెట్లు నాటే కార్యక్రమాన్ని గుంటూరు విజ్ఞాన మందిరం దగ్గర ఏర్పాటు చేశారు. ఇదేంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రాం. ప్రజలు ఏ విధంగా రానున్న తరాలకి, భవిష్యత్ తరాలకి ఏ విధంగా అందించాలి గుంటూరు అనే ఉద్దేశంలో ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. 7వ డివిజన్లోని మాయాబజార్ వద్ద 1,20,00,000 వ్యయంతో నిర్మించే సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్లు, 1,20,00,000 వ్యయంతో సీసీ డ్రైన్లు, కల్వర్ట్లకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రానున్న 3 నెలల్లో నగరంలోని ప్రధాన డ్రైనేజీలు అన్ని నిర్మాణం పూర్తి చేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కార్పొరేటర్ చుస్టి, ఈరంటి వరప్రసాద్, మీరావలి, షౌకత్, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 15th ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి 7 కోట్ల నిధులతో ఈరోజు 4 ప్రధానమైనటువంటి అవుట్ఫాల్ డ్రైన్స్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి మాయాబజార్ నుండి ఎన్టీఆర్ స్టాట్యూ వరకు దాదాపు 1,20,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి 2 వైపులా కూడా అవుట్ఫాల్ డ్రైన్స్ ఉన్నటువంటి 2 వైపులా కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో అది, అలాగే ఏదైతే ఆర్టీసీ కాలనీ నుండి ఉడా పార్క్ వరకు ఒక మెయిన్ అవుట్ఫాల్ డ్రైన్ని, ఈ 4 పనులు కూడా 7 కోట్ల రూపాయలతో, అలాగే ఈ బీఆర్ స్టేడియం దగ్గర నుండి చందనా బ్రదర్స్ వరకు ఉండేటువంటి అవుట్ఫాల్ డ్రైన్ని కూడా దీంట్లో కలిపి దాదాపు 7 కోట్ల రూపాయలు. గతంలో ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఎలాగైతే చెప్పారో మాట నెరవేరుస్తూ ప్రతి చోట కూడా సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఎందుకంటే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఒక మంచి మనసుతో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమంగా మేమందరం చేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడ మాయబజార్లో 50 సంవత్సరాల నుంచి రోడ్ అనేది లేదు, సీసీ రోడ్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క మాయబజార్ రోడ్లు కూడా వేయటం చాలా గొప్ప విషయం. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ జనరల్ కాన్ఫరెన్స్ గుంటూరులో జరిగింది.
ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగిన ఎల్ఐసి జోనల్ సమావేశంలో అధ్యక్షులు పి సతీష్, సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ పై విధించిన జీఎస్టీని తొలగించాలని పోరాటాలు చేశామని చెప్పారు. ఈ పోరాటాల ఫలితంగానే దేశవ్యాప్తంగా ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తివేశారన్నారు. ప్రస్తుతం ఎల్ఐసిలో ఎంతో మంది రిటైర్ అవుతున్నా ఇంతవరకు రిక్రూట్మెంట్లు చేయడం లేదని, దానిపై త్వరలోనే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి జి కిషోర్ కుమార్, కన్వీనర్ వివికే సురేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మేము గత 20 ఏళ్లుగా పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి బీమా రంగంపై జీఎస్టీ అన్యాయంగా విధిస్తున్నారనే అంశాన్ని పార్లమెంటు సభ్యుల ద్వారా పార్లమెంట్లో లేవనెత్తి ఆ అంశాన్ని ఈరోజు ఉపసంహరించేలా చేసినటువంటి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో కూడా ఈ మహాసభ జరుగుతోంది. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా 400 మంది పైగా పార్లమెంటు సభ్యుల్ని మేము కదిలించి ఈరోజు బీమా రంగంపై 0% జీఎస్టీ తీసుకురాగలిగాం. చాలామంది దేశవ్యాప్తంగా ఈ చర్య వల్ల కోట్లాది మంది పాలసీదారులకు ఉపశమనం కలిగింది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా లాభం కలిగినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సంతోష తరుణంలో ప్రజానీకానికి మేమైతే చేసామో ఈ పోరాటం కేవలం మా ప్రయోజనాల కోసం కాదు, ఈరోజు పాలసీదారుల ప్రయోజనాల కోసం, అలాగే సంస్థల ప్రయోజనాల కోసం. కాబట్టి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 5 లక్షల మొక్కలను నాటే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే 1.5 లక్షల మొక్కలను నాటామన్నారు. విద్యాసంస్థలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్ గుంటూరు సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రోజు నగరంలో ఉన్నటువంటి 57 వార్డుల్లో కూడా ర్యాలీస్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత ప్లాంటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేశాము. అట్లనే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్గా ఇక్కడ ర్యాలీ, తర్వాత వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ప్లాంటేషను, ప్లెడ్జి తీసుకునే కార్యక్రమాలు కూడా టేకప్ చేశాం. అందరూ ఏంటంటే రాబోయే రోజుల్లో మనకి గుంటూరు నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాంలో, సెంట్రల్ ప్రోగ్రాంలో భాగంగా ఉంది గుంటూరు పట్టణం. కాబట్టి గుంటూరు పట్టణంలో రాబోయే రోజుల్లో ఎయిర్ పొల్యూషన్ తగ్గించి క్లీన్ ఎయిర్ అందించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం 5 లక్షల మొక్కలు మిషన్ గ్రీన్ గుంటూరు కాన్సెప్ట్లో 5 లక్షల మొక్కల ప్లాంటేషన్ నాటుతున్నాం. ఇప్పటికే దాదాపు 1,50,000 కంప్లీట్ చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, తర్వాత ఎన్జిఓస్, వివిధ స్టేక్ హోల్డర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్ళి డెఫినెట్గా గుంటూరు ప్రజలు ఆశించిన విధంగా క్లీన్ ఎయిర్ వచ్చే విధంగా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసిన 42% బీసీ రిజర్వేషన్లపైన తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడం దారుణమని నేషనల్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు 34% బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన మార్గదర్శకాల ప్రకారం బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా అమలుకు ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బీసీలకు 42% కల్పించినటువంటి జీవో నెంబర్ 9 మీద ఇచ్చినటువంటి స్టేని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్కి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో ఇచ్చినటువంటి అఖిలపక్షాల బంద్ని మద్దతుగా గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు వందలాది మంది అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు బీసీలకు స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం కనీసం ఎడిక్వేట్ రిప్రజెంటేషన్ ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప సంఘ సంస్కర్త అని, అనేక ఉద్యమాలు ఆయన హయాంలో జరిగాయని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 19వ తేదీన సిపిఎం కార్యాలయంలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. డాక్టర్ కోయి కోటేశ్వరరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లకు పురస్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అభ్యుదయవాదులు, కవులు విజయవంతం చేయాలని లక్ష్మణరావు కోరారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలో 2/7 బ్రాడీపేట
సిపిఎం కార్యాలయంలో పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పురస్కారాలని శ్రీ కోయి కోటేశ్వరరావు, ఆయన ప్రముఖ కవి, సాహితీవేత్త, విమర్శకుడు. అలాగే డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, ఆయన సంఘ సేవకుడు, సామాజిక విశ్లేషకుడు, ప్రత్యేకించి మెడికల్ పేరెంట్ అసోసియేషన్ అని దాన్ని నిర్వహిస్తున్నారు. వారిద్దరికి కూడా ఈ పురస్కారాలు ఇవ్వబడతా ఉన్నాయి. అందువల్ల పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అనేక మంది పెద్దలు దీనికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. జి లక్ష్మీ నరసయ్య, ప్రముఖ కవి, సాహితీవేత్త. అలాగే పివి రమేష్, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జీజీహెచ్ లో మెలియాయిడోసిస్ పై విజయం సాధించామని, ఎవరూ భయపడాల్సిన పని లేదని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. తురకపాలానికి చెందిన ఎలీషా అనే వ్యక్తి జ్వరంతో జీజీహెచ్కి రాగా అతనికి మెలియాయిడోయిస్ ఉన్నట్లుగా గుర్తించామని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. దాంతో రోగికి ప్రత్యేకమైన వైద్యాన్ని 2 నెలల పాటు అందించి నయం చేయడం జరిగిందన్నారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రమణ ఎస్ఎస్వి ఈ విషయాన్ని వెల్లడించారు. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని, విడవకుండా జ్వరం వస్తూ ఉంటే వెంటనే జీజీహెచ్కి వస్తే పరీక్షలు చేసి వైద్యం అందించడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి ఉషారాణి, డాక్టర్ సి వాసవి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జి ప్రభాకర్, డాక్టర్ కె ఆశాజ్యోతి సిబ్బంది పాల్గొన్నారు. అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర మందులు తీసుకోవద్దు, లేకపోతే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర రావాలి. చివరి స్టేజ్లో రాకూడదు. ఎస్పెషల్లీ మీకు 50 ఏళ్ళు దాటితే, మీకు బీపీ షుగర్లు ఉంటే, లంగ్ ప్రాబ్లంలు ఉంటే, మీరు ఆల్కహాలిక్స్ కానీ స్మోకర్స్ అయి ఉంటే డెఫినెట్గా ఈ జ్వరం మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. మీకు ఒక్కోసారి మరణం కూడా వెంటాడే అవకాశం ఉంటుంది. ఎవరైనా తురకపాలెం ప్రజలైన కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఇలాంటి జబ్బు ఉంటే మాత్రం, ఇలాంటి జ్వరం తగ్గని జ్వరం ఉంటే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే మీ బ్లడ్ కల్చర్ కానీ మిగతా బాడీ ఫ్లూయిడ్స్లో కానీ ఈ జబ్బుని కనిపెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని సేఫ్గా పంపిస్తాము. ఇవి నాటి వార్తలు. నమస్కారం.